You're a SD consultant or S4 HANA SD consultant. You're going to the project place. That is called client. As is to be. As is అంటే as is current business process. 1 week as is అనాలిసిస్ అయిపోతుంది. టు బి అనాలిసిస్ అంటే కరెంట్ సిస్టంలో ఉన్న దాన్ని ఎస్ఏపి సిస్టంలో కన్వర్ట్ చేయడానికి టు బి అనాలిసిస్ అంటారు. ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్ళాక మీరు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏముంటాయి, క్లయింట్తో ఎలా మాట్లాడతారు? టెల్ మీ సంథింగ్ అబౌట్ ఆన్ దాట్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హౌ మెనీ సేల్స్ ఆర్గనైజేషన్ రిక్వైర్డ్ అని మనం అడుగుతాం సార్. సో ఫైన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద సేల్స్ ఆర్గనైజేషన్ అని ఇంటర్వ్యూ అడిగితే ఎలా చెప్పాలి? సార్ సేల్స్ ఆర్గనైజేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సెల్లింగ్ మెటీరియల్ అండ్ సర్వీసెస్. సెల్లింగ్ ద మెటీరియల్ అండ్ సర్వీసెస్. ఓకే ఫైన్. నెక్స్ట్, క్లయింట్తో మీరు మాట్లాడారు. క్లయింట్ ఏం చెప్పేటప్పుడు సపోజ్ ఐ నీడ్ 2 సేల్స్ ఆర్గనైజేషన్, ఐ నీడ్ 1 సేల్స్ ఆర్గనైజేషన్. ఫైన్. తర్వాత నెక్స్ట్ సార్ నెక్స్ట్ మనం వాళ్ళ డీటెయిల్స్ అన్ని చూసుకున్నాం సార్. అడ్రస్, ఐ మీన్ స్ట్రీట్, హౌసింగ్ నంబర్ అవన్నీ, రీజన్. నెక్స్ట్ ఏం చేయాలండి? రిక్వైర్మెంట్ ఏదైనా తీసుకున్నారు, ఈరోజు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ 2 months తర్వాత ప్రాజెక్ట్ చేయాలి. నార్మల్గా ట్రైనింగ్లో మామూలుగా రికార్డింగ్ చూసి నేర్చుకోవడం కాదండి. ఒక బిజినెస్ ప్రాసెస్ని ఎలా చేయాలో ఒక కన్సల్టెంట్గా ఎవరైనా తెలుసుకోవాలండి. 100% ఎవరికైనా రావాలి. వస్తేనే మనం ప్రాజెక్ట్ చేయగలమండి. అందుకే ట్రైనింగ్లో మీకు ఇన్సైడ్ క్లాసులు ఎందుకు మిస్ అవుద్దంటాం చూడండి. క్లాసుల్లో ప్రాక్టికల్గా మాట్లాడాలి. వచ్చినా రాపోయినా మీరు మాట్లాడకుండా ఉంటే మీ క్లయింట్ ప్లేస్లో ఫియర్ పోతుందండి. అది నేను చెప్పేది. ఏమి రాపోయినా పర్వాలేదు, ఎవరికి ఏమి రాదు. నేర్చుకుంటున్నారు, మీరు నేర్చుకున్నాక కదా వస్తా. తప్పు మాట్లాడినా పర్వాలేదు, కానీ ఫియర్ అనేది పోతుందండి ప్రాజెక్ట్ ప్లేస్లో. ఎప్పుడైతే మాట్లాడటం స్టార్ట్ చేస్తామో ఫియర్ పోతుంది. అందరికీ సబ్జెక్ట్ వస్తుందండి, క్లయింట్ ప్లేస్లో మాట్లాడలేరు, క్లయింట్తో ఇంటరాక్ట్ అవ్వలేరు. అదే మెయిన్ డిసడ్వాంటేజ్ అండి. అది పోవాలి అంటే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. చెప్పండి సార్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకున్నారు, సేల్స్ ఆర్గనైజేషను తీసుకున్నాక నోట్ చేసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు మేడం? ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, దాన్ని ఏమంటారు? MOM సార్, మినిట్స్ ఆఫ్ మీటింగ్. MOM ప్రిపేర్ చేస్తారు. తర్వాత అది మెయిల్ చేస్తాం సార్ అందరికి, ఎండ్ యూజర్స్కి, మన ప్రాజెక్ట్ మేనేజర్కి. మెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే FYA ఇస్తాము ఫర్ యువర్ యాక్షన్ కింద. చెప్పండి. చూడండి, వచ్చు అనుకుంటాం, స్పీడ్గా చెప్పలేం. కారణం ఏంటంటే ప్రాక్టికల్గా మాట్లాడుతూ రావాలి. చెప్పండి. అలవాటు అవుతుంది, అదే అలవాటు అవుతుంది. తర్వాత మనము వాళ్ళకి డైలీ ఒక 1 టైం మరి రూమ్ బుక్ చేసుకోవడం మీద పెట్టుకుంటే సార్, ప్రతి డైలీగా మీటింగ్స్ కింద ఒక రిక్వైర్మెంట్ తీసుకుంటాము, MOM ప్రింట్ చేసుకుంటాము, ప్రాజెక్ట్ మేనేజర్ మెయిల్ చేస్తాము. డైలీ ప్రాజెక్ట్ని ఇంకేం చేస్తారు? టైం షీట్ ఇస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్, ఒక ఎక్సెల్ షీటు. ఈరోజు మండే ఏం చేశారు నోట్ చేసుకుంటారు, ట్యూస్డే ఏం చేశారు నోట్ చేసుకుంటారు. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే లంచ్ తర్వాత టైం షీట్ని ప్రాజెక్ట్ మేనేజర్ ఫార్వర్డ్ చేస్తారు. చెప్పండి సార్. నెక్స్ట్ MOMని ప్రతిరోజు మనం ఫోల్డర్లో మెయింటైన్ చేసుకోవాలి సార్. ఎందుకు MOM మెయింటైన్ చేయాలి? అసలు MOM ఎందుకు ప్రిపేర్ చేయాలి ఆర్గనైజేషన్స్లో? ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఎందుకు ప్రూఫ్ అండి? దేనికోసం? ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఆన్ దట్? క్లయింట్ అండ్ మనం కన్సల్టెంట్స్ ఉంటుంది సార్. క్లయింట్ కన్సల్టెంట్ ఏం చేస్తామండి? క్లయింట్కి మనకి డిస్కషన్ జరిగింది, మేనేజ్మెంట్ పీపుల్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు మన మీటింగ్స్లో. అందుకు ప్రూఫ్ ఆఫ్ ద డాక్యుమెంట్, లీగల్ ప్రూఫ్ ఆఫ్ ద డాక్యుమెంట్ MOMని సింగిల్ లైన్ ఆఫ్ ద డాక్యుమెంట్ కూడా అంటారు. MOM అయిపోయి నెక్స్ట్ ఏం చేస్తామండి? సార్ మనం రిక్వైర్మెంట్ షీట్ని MOMని మనం మ్యాచ్ చేసుకోవాలి సార్, అంటే పాయింట్స్ అని కరెక్ట్ ఉన్నాయా లేవా. నెక్స్ట్ ఒకవేళ మ్యాచ్ అయిన తర్వాత మనం బిజినెస్ బ్లూ ప్రింట్లోకి వెళ్తాం సార్. బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే ఏంటి? బిజినెస్ బ్లూ ప్రింట్ ఎందుకు చేయాలి? ఆర్గనైజేషన్లో బిజినెస్ బ్లూ ప్రింట్ యొక్క రోల్ ఏంటి? ఇంటర్వ్యూ అడిగితే ఏం చెప్తారు? మీకు రియల్ టైం 4 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీ అందరికి. ఇప్పుడు నెక్స్ట్ 2 months తర్వాత 3 years 4 years ఎక్స్పీరియన్స్. ఒక ఇంటర్వ్యూ అడిగితే ఏం చెప్తారు? కాశీ గారు మాట్లాడండి సార్. అందరం మాట్లాడాలి, సబ్మిట్ వస్తుందండి ప్రాక్టికల్గా.
సార్ బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే ఇది టు బి అనాలిసిస్ సార్. వాట్ ఎవర్ వి డిస్కస్డ్ ఇన్ యాజ్ ఇస్ అనాలిసిస్ అది మనము బిజినెస్ బ్లూ ప్రింట్లో టు బి అనాలిసిస్గా ఆ రిక్వైర్మెంట్ నోట్ చేసుకుంటాం సార్. హూ ఈస్ ప్రిపేరింగ్, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, అది అంతా మనము బిజినెస్ బ్లూ ప్రింట్లో చూపిస్తాం సార్. చేశాక బిజినెస్ బ్లూ ప్రింట్ ఎందుకు చేస్తారు అసలు? కంపెనీ మిమ్మల్ని నమ్ముకుని ఇంప్లిమెంటేషన్ చేయమని ఇచ్చింది. కంపెనీ ఇచ్చిన రిక్వైర్మెంట్, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ని పాయింట్స్ నోట్ చేసుకుని ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రింట్ చేస్తున్నారు. క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసిన అన్ని కూడా డాక్యుమెంట్ రూపంలో ఉన్నాయా లేవా? డీటెయిల్ డాక్యుమెంటేషన్, కరెక్ట్? అవును సార్. సో ప్రిపేర్ చేసాక ఏం చేయాలి? బిజినెస్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేశాక ఒకవేళ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు డెఫినెట్లీ ఉంటాయండి. మోడిఫికేషన్స్ క్లయింట్లో చేస్తారు. తర్వాత మోడిఫికేషన్స్ అడ్రస్ చేసిన తర్వాత సైన్ అప్ బిజినెస్ బ్లూ ప్రింట్ సార్. సైన్ అప్ చేసేస్తారు ఇమీడియట్ బ్లూ ప్రింట్ని నార్మల్గా క్లయింట్ ప్లేస్లో తీసేస్తారండి. బిజినెస్ బ్లూ ప్రింట్ని మోడిఫికేషన్ చేసాక మేనేజ్మెంట్ అంతా కూడా అప్రూవల్ రావాలి. మేనేజ్మెంట్ అప్రూవల్ అయిపోయాక సైన్ అప్ చేస్తారు. సైన్ అప్ చేసేందుకు ఏం చేయాలండి ప్రసాద్ గారు, చేతన్ గారు? సార్ నెక్స్ట్ స్టేజ్ మనం రియలైజేషన్ ఆర్ కన్ఫిగరేషన్కి వెళ్తాం సార్. సైన్ అప్ అయిపోయాక ఏం చేయాలండి? ఒక కాపీ మనం తీసుకుని క్లయింట్కి ఒక కాపీ ఇవ్వాలి. అది ఒకటి కాపీ ప్రింట్అవుట్ తీసుకుని ర్యాక్లో పెట్టాలి. కంపెనీస్లో ర్యాక్స్ ఉంటాయి. అందరూ అన్ని మాడ్యూల్స్లో ఒక ప్రింట్అవుట్ తీసుకుంటారు. ఒకటి సాఫ్ట్ కాపీ ఉంటుంది మెయిల్లో. సిసిలో ఎవరిని పెట్టాలండి? ప్రాజెక్ట్ మేనేజర్ సార్. ప్రాజెక్ట్ మేనేజరు. ఓకే, ఫైన్.